హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇవాళ నేను చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. బిర్యానీలోకైనా, రోటీస్లోకైనా, రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ యొక్క మసాలాతో ఇలా గ్రేవీగా చేసుకోవచ్చు కర్రీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరియు నా ఛానల్లో ఇంకా కొన్ని వంటలు ఉన్నాయి, చూడండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కర్రీ చేసేద్దాం రండి. ముందుగా మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో 2 టమాటాలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా పేస్టాలుగా పట్టుకోవాలి. తర్వాత వాష్ చేసుకున్న 1/2 కేజీ చికెన్లో తగినంత ఉప్పు, 2 చెంచాల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలుపుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అవి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తిప్పుకోవాలి. అవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఇందాక పేస్ట్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని తిప్పుకోవాలి. ఇలా ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసే విధంగా తిప్పుకోవాలి. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు తర్వాత మూత తీసి తిప్పుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలిసే విధంగా తిప్పుకోవాలి, అడుగు అనేది అంటకుండా. తిప్పుకొని మళ్ళొకసారి మూత పెట్టేసుకోవాలి. మళ్ళొకసారి తీసి చూపిస్తున్నాను. ఇలా మొత్తం నీళ్ళు అనేవి పైకి వచ్చినప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసుకొని మళ్ళొకసారి తిప్పుకోవాలి. మూత పెట్టేసుకొని నీళ్ళు అనేవి ఇలా మొత్తం ఇనికిపోయాక 2 గ్లాసుల వాటర్ అనేవి పోసుకోవాలి. చూడండి, ఇలా అయ్యాక కర్రీలో వాటర్ అనేవి పోసుకుంటే ఇంకొంచెం గ్రేవీ అనేది వస్తుంది. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ అనేది పోసుకుందాం. చూడండి, ఇలా ముక్క అనేది మునిగే విధంగా నీళ్ళు పోసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది, బాగుంటుంది. ఇలా తిప్పుకొని ఒకసారి మూత అనేది పెట్టేసుకుందాం. కర్రీ అనేది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ మసాలా వేసుకొని, మసాలా అంటే ఏదో కాదు, ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. మెయిన్ మసాలాలు అంటూ అవేమీ ఉండవు. ఇలా వేసుకొని తిప్పుకొని ఒక 5 నిమిషాలు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి కర్రీ అనేది ఎలా ఉందో. ఇది ఎలాంటి మసాలాలు లేకుండా చేసుకోవచ్చు. గ్యాస్, ఉబ్బరం అలాంటివి అనేవి కూడా ఉండవు ఈ కర్రీ అనేది తింటే. నార్మల్గా మనం చేసుకునే వాటికి మసాలాల వల్ల గ్యాస్ అనేది పడుతుంది, అలాంటివి ఏమీ లేకుండా ఉంటుంది. మనం మంచిగా టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే ఇలా గ్రేవీ అనేది చాలా వస్తుంది. రైస్లోకి, చపాతీలోకి, రోటీస్లోకి, బగారా రైస్లోకి, వేటిలోకైనా
టేస్టీగా ఉంటుంది. నేనైతే కొత్తగా ఛానల్ పెట్టాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. మీకు ఇంకా కొంత ట్రై చేస్తాను ఇంకా బెటర్గా చేయడానికి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్.